ఢిల్లీ మద్యం కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం 177 పేజీలతో కూడిన ఛార్జ్ షీటు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది ఈడీ. 32వ నిందితురాలుగా తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 5 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ అధికారులు ఈసారి 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని కోర్టులో దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ కవిత ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది, ఈ స్కామ్ అనేది ఎలా చేసింది, ఆ తర్వాత ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి, దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని దాంట్లో పొందుపరుస్తూ ఈ 176 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ ని దానికి దాఖలు చేయడం జరిగింది. కోర్టు రౌస్ రెవెన్యూ కోర్టు ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని స్వీకరించడం కూడా జరిగింది. దీనిపైన రేపు లేకపోతే ఎల్లుండి మరో 2 రోజుల్లో దీనిపైన వాద ప్రతివాదాలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే కవితకి అటు సిబిఐ తర్వాత ఈడీ అధికారులు ఏదైతే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆమె రిమాండ్ లో తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆమె గడువు పూర్తి కావడంతో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడంతో మళ్ళీ తిరిగి ఆమెని కోర్టులో తిరిగి తిహార్ జైలుకి పంపించడం కూడా జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇక ఛార్జ్ షీట్ వ్యవహారంలో ఈ 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ నేపథ్యంలో దీనిపైన రౌస్ రెవెన్యూ కోర్టులో వాద ప్రతివాదనలు కూడా జరుగుతాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.